జన్వాడ దగ్గర 10 ఎకరాలు కొన్నారు 2014లో పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట్లాడే వాళ్ళంతా ఒక పక్క కబ్జా అని హెడ్డింగ్లు పెడతా ఉన్నారు, థంబ్నెయిల్స్ హెడ్డింగ్ అని పెడతా ఉన్నారు. అక్కడ వెళ్ళామో ఇదిగో 10 ఎకరాలు కొన్నారు, రిజిస్ట్రేషన్ జరిగింది, డబ్బులు చెల్లించారు అంటున్నారు. అరే చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగి ఒక 4-5 వ్యక్తుల నుంచి సేల్ డీడ్ పొంది కొన్నప్పుడు అది కబ్జా ఎలా అవుతుంది? హెడ్డింగ్ ఏమో కబ్జా, లోపలేమో డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. మీ అతి తెలివి తగలయ్యా, మసి పూసి మారేడికాయ చేస్తూ ఉన్నారు. అంటే మేమేం చెప్తే నమ్ముతారు, మాకెంతో కొంత విశ్వసనీయత ఉంది కదా. ఏదైనా తేడా వచ్చిందనుకో తెలంగాణ కార్డు వాడాలి, తెలంగాణ పైన దాడి కార్డు వాడేద్దాం, లేదంటే ఆంధ్ర పైన దాడి కార్డు వాడేద్దాం. ఇలాంటి బ్యాచ్ కొంతమంది తయారైపోయారు అనమాట. కొన్నారు అని మీరే చెప్తున్నారు, కబ్జాకు ఆస్కారం ఎక్కడ? రిజిస్ట్రేషన్ అయిందని మీరే చెప్తున్నారు, కబ్జాకు ఆస్కారం ఎక్కడ? కబ్జా అంటే ఏంటి? ఏ రిజిస్ట్రేషన్లు ఉండవు, ఏ చెల్లింపులో ఉండవు. ఒక భూమి చూడడం, జాగా చూడడం, తీసుకెళ్లి జెండా బాధడమే, బోర్డు బాధేయడమే, ఇది నాది, ఎవడొస్తాడో రండి అని కూర్చోవడమే. అది కబ్జా అంటే. డబ్బులు ఇచ్చి ఆ రైతుల దగ్గర భూములు కొనుగోలు చేస్తే ఇది కబ్జా ఎలా అవుతుంది? మెదడు తల్లో ఉందా, మోకాల్లో ఉందా ఈ షేర్లు చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా?